కాంగ్రెస్ పాలనలో కాదేది కబ్జాకు అనర్హమన్నట్టుగా పరిస్థితి తయారైంది. చివరకు కార్మిక భవనాలను వదలడం లేదు. తాజాగా వరంగల్లోని అజంజాహి మిల్లు కార్మిక భవన్ను ఆక్రమించారు. బీఆర్ఎస్ సహా ప్రతిపక్ష పార్టీలు కార్మికులకు మద్దతిస్తుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం ఓ వ్యాపారికి అండగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. వరంగల్ జిల్లాలోని ఆజంజాహి మిల్లు కార్మిక భవనం వివాదం రోజురోజుకు ముదురుతోంది. అన్ని వర్గాల ప్రజలు, ప్రతిపక్షాలు కార్మికులకు మద్దతు పలుకుతున్నారు. కానీ అధికార పార్టీ నేతలు మాత్రం ఒక వ్యాపారికి అండగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మిల్లు భూముల విషయంలో అధికార పార్టీ నేతలు కార్మిక వ్యతిరేక విధానాలతో ముందుకెళ్తే పోరాటాలు తప్పవని బీఆర్ఎస్, విపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అజంజాహి మిల్లు కార్మిక సంక్షేమ భవనాన్ని కొంతమంది వ్యాపారులు దాన్ని కబ్జా చేసి ఆక్రమించుకొని షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అది వాస్తవంగా అజంజాహి మిల్లు అనేది కార్మికులు ఆనాడు 10,000 మంది కార్మికులు, పరోక్షంగా మరొక 20,000 మంది కార్మికులకు ఉపయోగపడే విధంగా ఉండేది. కార్మికుల సమస్యల మీద చర్చించుకొని మాట్లాడుకోవడం కోసం ఆ భవనాన్ని కట్టుకోవడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికార పార్టీ సహకారంతో దాన్ని కబ్జా చేసి దాన్ని కూలగొట్టి షాపింగ్ కాంప్లెక్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. సుమారు 70 సంవత్సరాల క్రితం అజంజాహి మిల్లు లోపల పనిచేసే కార్మికులు చందాలు వేసుకొని కార్మిక సంక్షేమ భవన్ను కట్టుకోవడం జరిగింది. 70 సంవత్సరాలుగా వరంగల్లో పుట్టిన ప్రతి పిల్లవానికి అది అజంజాహి మిల్లుకు సంబంధించిన యూనియన్ భవనం అని చెప్పని ప్రతి ఒక్కరికి తెలుసు. వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. 54లో రిజిస్ట్రేషన్ అయి ఉన్న భవనానికి 65లో లీజ్ ఇచ్చిండ్రని చెప్పి ఒక అబద్ధపు కాగితాన్ని సృష్టించి అసలు వ్యక్తి ఉన్నాడో లేడో తెలియని వ్యక్తి అమ్మినట్టుగా ఈ కాసం పుల్లయ్య గ్రూప్ పేరు మీద కొన్నట్టుగా ఒక వరంగల్ జిల్లా నాణ్యమైన పత్తికి నెలవు. దీంతో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో 1933లో ఆజంజాహి మిల్లుకు పునాది వేశారు. 1935లో 13,000 మంది కార్మికులతో మిల్లును, అందులో ఉత్పత్తిని ప్రారంభించారు. అందులో పనిచేసే 8,000 మంది కార్మికులు పైసా కూడబెట్టి 1952లో కార్మిక భవనాన్ని నిర్మించుకున్నారు. సర్వే నెంబర్ 90/1లో భవనాన్ని నిర్మించుకొని కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. మిల్లులో పనిచేసిన వందలాది మంది కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎదిగారు. ఇదిలా ఉంటే 72 ఏళ్ల తర్వాత ఈ కార్మిక భవనం ఉన్న స్థలం తనదేనంటూ కాసం నమశివాయ అనే బట్టల వ్యాపారి ప్రత్యక్షమయ్యాడు. ఈయన ఇటీవలే ఎవరికీ తెలియకుండా ఈ భూమిని కొన్నట్టు సమాచారం. మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళితో ఈ స్థలంలో నూతన వస్త్రాలయానికి భూమి పూజ చేయించాడు. దీంతో ఆజంజాహి మిల్లు కార్మిక భవనం వివాదం తెరపైకి వచ్చింది. 7 దశాబ్దాలకు పైగా ఉన్న భవనాన్ని కూలగొట్టి మంత్రి భర్త మురళి అండతో ఒక వ్యాపారికి కట్టబెట్టడంపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవనాన్ని ఎలాంటి సమాచారం లేకుండా కూల్చివేయటం సరికాదని ఆల్ ట్రేడర్స్ యూనియన్స్ నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు కార్మిక సంక్షేమమే మా లక్ష్యము, కార్మికులకు మేము అండదండగా ఉంటాము అని చెప్పేసి అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు. కార్మిక హక్కుల్ని కాలరాస్తా ఉన్న పరిస్థితులు చాలా దౌర్భాగ్యమైన విషయం. ఎందుకనంటే ఆజంజాహి మిల్లు దశాబ్దాల పాటు కార్మికులు శ్రమ కోర్చి దాంట్లో పనిచేసి వాళ్ళ పిల్లల్ని, కుటుంబాలని పోషించుకున్నారు. మా నాన్న, మా తాత కూడా ఆజంజాహి మిల్లు కార్మికుడే. చాలా కష్టాలు పడి ఆ కార్మిక భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఆజంజాహి మిల్లుకు సంబంధించినటువంటి కార్మికులకు సంబంధించిన భవన్ ఏదైతే దాదాపుగా 75-78 సంవత్సరాల కింద నిర్మించుకున్నటువంటి ఈ యొక్క సంస్థను, మన ఆఫీసును, దాన్ని పూర్తిగా ఇప్పుడు అధికార బలంతో దాన్ని కూల్చివేయడం జరిగింది. వాస్తవ విషయానికి వచ్చినప్పుడు వరంగల్లో
8,000 మంది కార్మికులు పైసా పైసా కూడబెట్టుకుని కార్మిక భవనాన్ని నిర్మించుకున్నారని ప్రజా సంఘాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఆ స్థలమే కార్మికులది కాదని బడా వ్యాపారులకు కట్టబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్లో 72 ఏళ్లుగా ఉంటున్న భవనం వేరొకరిది ఎలా అయిందని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో తనపైన అనేక ఆరోపణలు వచ్చాయని, దీన్ని తాను ఖండించారని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తెలిపారు. ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ అండతో భయభ్రాంతులకు గురిచేసి లాక్కున్నారని మండిపడ్డారు. కబ్జా విషయం తమ దృష్టికి రాగానే జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులకు తెలియజేశామన్నారు. కొండా మురళికి ఏమీ తెలియకపోతే వివాదాస్పద స్థలంలో భూమి పూజలో ఎందుకు పాల్గొన్నారని నిలదీశారు. కార్మికుల స్థలంలో వాణిజ్య సముదాయాన్ని ఒక్క అడుగు ముందుకు పడనివ్వబోమని హెచ్చరించారు. ఇది ముమ్మాటికి కార్మికుల భవనమేనని, కూల్చిన భవనాన్ని మళ్లీ ఇదే స్థలంలో కట్టించాలని నన్నపనేని డిమాండ్ చేశారు. కార్మిక భవన్ను మళ్లీ కట్టించే వరకు ఎంతటి పోరాటానికైనా కార్మికులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని నరేందర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఇదే జాగాలో కార్మిక భవనం నిర్మిస్తామని నన్నపనేని చెప్పారు. ఎవరైతే ఈ ఓం నమ శివాయ, కాసం నమ శివాయ, ఈ మాంగళ్య షాప్స్ ఇవన్నిటికి సంబంధించినటువంటి యజమాని, ఈయనే వరంగల్లో ఉన్నటువంటి ఆజంజాయి మిల్లు కార్మికుల స్థలాన్ని ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి నరేష్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా కొనుగోలు చేశారు. ఈ విషయం ఈయన కొనుగోలు చేసిన తర్వాత మా దృష్టికి రావడం జరిగింది. రాగానే బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్నటువంటి స్థానిక శాసనసభ్యునిగా ఆ రోజు చాలా సీరియస్గా ఆ ఓం నమ శివాయని హెచ్చరించడం జరిగింది. దానికి ఎక్కడ కూడా అనుమతులు రాకుండా ఆపివేయడం జరిగింది. మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్, ఇదే కొండ మురళి, ఇదే కొండ సురేఖ, ఆ రోజు మేము ఏదో చేసినామని గగ్గోలు పెట్టింది. వరంగల్లోని ఆజంజాహీ మిల్లు కార్మిక భవనం కబ్జాపై కార్మికులు ఉద్యమ బాట పట్టారు. కార్మికుల స్థలం తమకే చెందాలనే డిమాండ్తో కార్మిక సంఘాల నేతలు మంగళవారం వరంగల్లో సమావేశమయ్యారు. కార్మికుల పోరాటానికి బీఆర్ఎస్ సహా విపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతిస్తున్నాయి.